సేకరించిన దరఖాస్తులు కానీ ఇతరత్ర సమస్యలన్నింటినీ వాటి పరిష్కారానికి యంత్రాంగం కూడా మొత్తం ఆఫీసర్స్ని సబార్డినేట్స్ని చేసి స్ట్రీమ్లైన్ చేసి ఏ డిపార్ట్మెంట్కి ఏవి పంపాలా ఏ శాఖ వేటి నిర్వహించాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అప్లికేషన్స్ పెడుతారు. మనకు ఆధార్ కార్డు లేకపోతే మనం రేషన్ కార్డుతోని కంప్యూటరైజ్ చేసినప్పుడు ఫిల్టర్ అయిపోతున్నాయి మనకు, అంటే ఎవరు దేనికి తెచ్చి. సో ఈ స్ట్రీమ్లైన్ చేసుకున్నాక నిజమైన అర్హులు ఎవరు, నిజమైన అర్హులకు మనం చేయాల్సింది ఏంది, దీనికి అయ్యే బడ్జెట్ ఎంత, ఆల్రెడీ కంప్యూటరీకరణ పని మొదలు పెట్టాం. నేను అవన్నీ కాదండి వల్ల దేనికైనా టైం బౌండ్ లేదనుకోండి, మీకు 100 days లోపల లబ్ధిదారులను గుర్తించి ప్రక్రియ మొత్తం మొదలు పెడతాం. 100 days మనము ఎన్నికల మేనిఫెస్టోలో నీకు చెప్పినాం. ఇప్పుడు హరీష్ రావు రామారావు అర్థం చేసుకోవాల్సింది, అక్కస్తోని మమ్మల్ని తిడితే వచ్చేది ఏం లేదు ఆయాసం తప్ప. మేము ఎన్నికలప్పుడే ప్రజలకు చెప్పినాం, అయ్యా మేము December 9 నుంచి 100 రోజుల్లో ఈ 6 గ్యారంటీలను అమలు చేస్తాము. మొదటి రోజే మంత్రివర్గంలో మేము దీన్ని ఆమోదిస్తాము అని క్లియర్ గా చెప్పినాం. ఉగాది నాటికి అమలు ప్రారంభమవుతుంది 100%. అంతే అనుకోవచ్చు. 100 days నేను ఎన్నికలకు వెళ్ళేటప్పుడే ప్రజలకు చెప్పి మ్యాండేట్ తీసుకున్నా. సో ఇయ్యలేదు, పొద్దున్న ఇయ్యలేదు, మధ్యాహ్నం ఇయ్యలేదు, బాబామర్దులు ఖాళీగా ఉన్నారు కదా అని చెప్పి మా మీద దిగబడితే ఎట్లా. అదే కొంచెం సానుభూతిగా ఉండండి. సానుభూతి బుర్రలేని మాటలు, 10 ఏళ్ళు ఉండి గాడిదలను కాసిరా, ఇప్పుడు వచ్చి రోజు తిట్టేది ఏంది, 420 అనేది ఏంది. అది ఇందాక అన్నారా వాళ్ళది పోయిందని బాధ ఉంటుందని. బాధ ఉంటుంది మనిషికి, అదే ఎందుకు కొంచెం అంటే కొన్నిసార్లు ఏమైతే అంటే ప్రజలు ఏం ఉండరు, ఏమనుకోరు. జనం కూడా మనకంటే చాలా హుషారు, కానీ ఆ హుషారు కాకపోతే మీకు ఈ అదృష్టం పట్టింది. వాళ్ళు చాలా హుషారు, ఎవరు ఏది ఎందుకు మాట్లాడినా కూడా తెలుసుకుంటారు. సో ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఒక ఫీల్ గుడ్ ఉంది.